ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? సామెతలు పోస్ట్ చేసి చాలా రోజులైంది. మరి రోజు ఇంకొక సామెత నేర్చుకుందామా? సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. మనుషుల ఎదుట మన ప్రవర్తన బాగుండాలని మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మనం మంచివారు మన అనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా దేవునికి నీ ప్రవర్తన ఇష్టకరంగా ఉందా? దేవునికి నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉందా? దేవుడు నీ ప్రవర్తనను బట్టి సంతోషిస్తున్నాడా అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఒకవేళ ఆలోచించకపోతే ఈరోజు ఈ విషయం ఆలోచించాలేమో. యేసయ్యకి మన ప్రవర్తన వలన సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? యేసయ్యకి మన ప్రవర్తన ఎప్పుడైతే ఇష్టముగా ఉంటుందో, ప్రీతికరంగా ఉంటుందో అప్పుడంట మన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడంట. ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, he maketh even his enemies to be at peace with him. శత్రువులు కూడా వారితో సమాధానంగా ఉండేలాగా చేస్తారంట. శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు, శత్రువులు కూడా సమాధానంగా ఉండేలాగా చేస్తాడంట. చాలా సార్లు మనకి ఎవరన్నా శత్రువులుగా ఉంటే నెమ్మదిగా ఉండదు కదండి. అలాంటి వారిని కూడా మనకి సమాధానంగా ఉంచుతాడంట. మరి మన ప్రవర్తన యేసయ్యకి ఇష్టకరంగా ఉందా, లేకపోతే యేసయ్యని బాధపడుతుందా? ఒకసారి పరీక్షించుకొని ఈ సామెత మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్.